హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. శ్రేయస్ అయ్యర్ అయితే నక్క తొక్క దొక్కాడనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాత్రం ఈ ఇయర్లో 2024లో 4 కప్పులను అయితే కొట్టడం జరిగింది. 4 ట్రోఫీలు గెలవడం అనేది నాకు తెలిసి ఇప్పటివరకు ఎప్పుడు అవ్వలేదని అంటున్నారు. రీసెంట్గా జరిగిన స్మార్ట్ కప్ను కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ T20 ట్రోఫీని ముంబై మధ్యప్రదేశ్ మీద అయితే గెలవడం జరిగింది. ముంబైకి లీడ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ అయితే కప్ను అయితే కొట్టడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 2024లో 4 ట్రోఫీస్ గెలిచాడు. నాకైతే నమ్మబుద్ధి అవ్వటం లేదు. కెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది గేమ్స్లో. బట్ చూసుకుంటే కనుక 2024 స్టార్టింగ్ ఆఫ్ ద 2024 స్టార్ట్ అయినప్పుడు రంజీ ట్రోఫీని అయితే శ్రేయస్ అయ్యర్ అయితే గెలవడం జరిగింది. విదర్భ మీద అయితే ట్రోఫీని అయితే ఫైనల్ జరిగింది, అక్కడైతే గెలవడం జరిగింది. దాని తర్వాత మనందరూ తెలుసు ఐపీఎల్ని అయితే గెలవడం జరిగింది కోల్కత్తా కెప్టెన్గా ఉండి. బట్ దాని క్రెడిట్ మాత్రం గంభీర్కే ఎక్కువ వెళ్ళిందని చెప్పొచ్చు. బట్ దాని తర్వాత ఇరానీ ట్రోఫీ అయింది, దాంట్లో కూడా గెలవడం జరిగింది. కెప్టెన్గా తను ఇరానీ ట్రోఫీని కూడా గెలవడం జరిగింది. రీసెంట్గా జరిగిన సండే రోజు జరిగిన స్మార్ట్ ఫైనల్లో కూడా మధ్యప్రదేశ్ మీద చేజ్ చేస్తూ ఆ T20 ట్రోఫీని కూడా గెలవడం జరిగింది. నాకు చూస్తే కనుక శ్రేయస్ అయితే లక్కీ హ్యాండ్ అయితే అనిపిస్తుంది. కెప్టెన్గా 4 ట్రోఫీస్ ఒక్క ఇయర్లో గెలవడం చాలా కాన్ఫిడెన్స్ని అయితే శ్రేయస్ అయ్యర్కి అయితే బూస్ట్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో పంజాబ్ పంట పండిందని చెప్పవచ్చు. రీసెంట్గా జరిగిన మెగా ఆక్షన్లో కూడా పంజాబ్కి అయితే వెళ్ళడం జరిగింది. 26 crore దాకా వెళ్ళడం జరిగింది. చాలామంది ఆశ్చర్యపడ్డారు, ఎందుకు ఇంత అంటే మాత్రం ఖచ్చితంగా ఒక కెప్టెన్ మెటీరియల్ అని అయితే చెప్పొచ్చు. బట్ తన బ్యాటింగ్ చూసుకుంటే కనుక ఏదైతే తను ఢిల్లీకి ఆడినప్పుడు ఏదైతే ఇండియాకు కూడా తన పర్ఫార్మెన్స్ చాలా హై ఉండే, బట్ దాని తర్వాత ఇంజురీ తర్వాత డిప్ అయింది. బట్ రీసెంట్గా చూస్తే కనుక తన పర్ఫార్మెన్స్ అయితే పీక్ ఉందని చెప్పొచ్చు యాజ్ ఎ కెప్టెన్. సో నాకైతే చూసుకుంటే కనుక పంజాబ్కి అయితే లక్కీ హ్యాండ్ అవుతాడా, ట్రోఫీని నిలబెట్టుకుంటాడా అంటే పంజాబ్ 16 yearsగా వాళ్ళు కూడా ట్రోఫీని గెలవలేదు. సో పంజాబ్కి ట్రోఫీని గెలిపిస్తే కానీ ఖచ్చితంగా లక్కీ హ్యాండ్ అవ్వబోతున్నాడు. సో ఈ 2024లో 4 ట్రోఫీస్ గెలవడం ఓన్లీ లక్క ఆర్ లేకపోతే కనుక తనలో కెప్టెన్సీ మెటీరియల్ ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.